ఇప్పుడు మనకు తెలిసిందే కృష్ణ గారి మూవీస్ అవ్వచ్చు, ఆ తర్వాత రాజకీయ పరంగా అవ్వచ్చు, ఆయన తీసిన సినిమాలు ఎన్టీఆర్‌కి కొంచెం యాంటీగా ఉండేవి అనేది అందరికీ తెలిసిన విషయం. చివరిలో ఆఫ్‌కోర్స్ ఆయన సినిమాలు మానేసిన తర్వాత వేరే విషయం గానీ, అలాంటిది 'ఈనాడు' సినిమా అనే ఒక సినిమా ఎన్టీఆర్ రాజకీయలోకి వచ్చాక ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి చాలా దోహదపడింది అనేది నేను ఎక్కడో విన్నాను. ఎంతవరకు వాస్తవం సార్? కొంత ఉంటుంది సార్ కొంత ఉంటుంది అంటే అప్పుడు ఆ రోజుల్లో పొలిటికల్ కానీ సినిమా ఏదైనా కానీ సార్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ డైలాగ్స్ చెప్తేనే చూస్తారు ఎప్పుడైనా జనం. హీరో ఏదైనా అన్యాయం జరుగుతుంది, అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఎస్టాబ్లిష్మెంట్లో ఎవరుంటే వాళ్ళు అన్యాయం చేస్తే జరుగుతుంది, అంతే కదా కామన్ మ్యాన్కి. దాన్ని ఎదిరించడమే హీరో డైలాగులు ఉంటాయి. అది కూడా 80sలో చాలా ఎక్కువ. ఈ కొంచెం ఎర్ర జెండా కానీ ఈ పర్టికులర్ ఈనాడు సినిమా ఏంటంటే పొలిటికల్ అవుట్ అండ్ అవుట్. అది యాంటీ కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సినిమా, యాంటీ కాంగ్రెస్ సినిమా అయిపోయింది. రిలీజ్ టైంకి వచ్చాడు. అది కలిసి వచ్చింది. అది రిలీజ్ ఈయన ఎలక్షన్ ముందు 3 వారాల ముందు రిలీజ్ అయింది. ఓకే. దాంట్లో హీరో సైకిల్ మీద రావటం, సైకిల్ గుర్తు టీడీపీ అవటం. సార్ రైట్. అది ఆలోచించి పెట్టింది కాదు. మామూలుగా కార్మిక నాయకుడు కాబట్టి సైకిల్. ఓకే. అది అటు కనెక్ట్ చేసుకున్నారు జనాలు. అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సినిమా. అది యాంటీ కాంగ్రెస్ సినిమా అయిపోయింది రిలీజ్ వచ్చేటప్పుడు. ఓకే. ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి అది హెల్ప్ అయింది కొద్ది గొప్ప. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి పిలవడం కానీ, కృష్ణ గారి, వీటన్నిటిలో కూడా మీరు పక్కనే ఉండేవారు సార్. యువర్ ఆల్వేస్ దేర్. రాజీవ్ గాంధీ గారిని మన ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళాము అంతే. వీఆర్ కాంగ్రెస్ ఫ్యామిలీ రైట్ ఫ్రమ్. ఓకే సార్. యా. మా చైల్డ్హుడ్ నుంచి మా ఫాదర్ అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ. సార్ ఆ రోజు మూవీ పలకరించొద్దారా అంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నైటు ఎప్పుడు 12 o'clock 11 o'clock కలిసి ఆయనకు అక్కడ ఇన్స్టెంట్గా ఎవడు సపోర్ట్ మీ అన్నాడు, ఐఎమ్ జాయినింగ్ అన్నాడు, అంతే. 2 మాటలే. దెన్ అండ్ దేర్. వండర్ఫుల్. ఆ తర్వాత ఎంపీగా కూడా ఉన్నారు కృష్ణ గారు. తర్వాత పార్టీలో చేరిపోయినాక. మీకు ఎప్పుడు వచ్చింది సార్ థాట్ అది రాజకీయ రంగంలో వెళ్ళాలి? మీకు ఎప్పుడు వచ్చింది ఆ థాట్? కృష్ణ గారితోటేనా? అప్పటి నుంచే ఉంది. ఆయన రాజీవ్ గాంధీ చనిపోయినాక మనకు వద్దు రాజకీయాలని వచ్చేసారు. రాజీవ్ గాంధీతో ఉన్నప్పుడు ఉన్న అనుబంధం వేరు. ఆయన చనిపోయినాక రాజకీయాలు వద్దని ఆయన సైలెంట్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్టూడియోకి వచ్చి ఆయన లేకపోయినా నువ్వన్నా యాక్టివ్ అవ్వండి అంటే అప్పుడు నేను యాక్టివ్ అయ్యాను. మీరు అయ్యారు. ఎలా ఉండేది సార్ రాజశేఖర రెడ్డి గారితో మీ ప్రయాణం, అనుబంధం? చాలా బాగుండేది. ఆయన ఎప్పుడు యూత్ కాంగ్రెస్ టైం నుంచి మెడ్రాస్లో వస్తుండేవారు. స్ట్రగుల్ కదా ఆయన కెరీర్ చాలా భాగం. హీ యూస్ టు ఫైట్. అవును, ఫైటర్గా యూత్ కాంగ్రెస్, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి. అవును సార్. అపోజిషన్లో పీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా అవును సార్. జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అన్న పద్ధతిలోనే ఉండి అన్నయ్యతో బాగుండేవారు సార్. నిజంగా అంటే ఇద్దరిలో అంటే పోలికలు అని చెప్పలేం కానీ సార్, అంటే ఆయన వాళ్ళు చేసే పనిలో కూడా వైఎస్ఆర్ గారు ఆఫ్కోర్స్ మనం ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రూపాయి డాక్టర్ అనేవాళ్ళు అప్పట్లో ఆయన్ని. కృష్ణ గారు ఇంకెవరన్నా అడిగితే చేతికి ఇది లేదన్నట్టుగా ఇచ్చేసేవారని కూడా అందరు చెప్తూ ఉంటారు కదా సార్. అంటే రాజశేఖర రెడ్డి గారు అంతే. ఏదైనా అడిగితే కాదని ఎవడు కాదు. ఎవరికైనా ఫోన్ చేయమంటే చేసేవాడు, లెటర్ రాయమంటే రాసి ఇచ్చేవాడు. అది అవుద్దా తర్వాత విషయం. బట్ వచ్చిన వాడు సాటిస్ఫై అవుతాడు. వెరీ ట్రూ. అవతల మనిషికి ఫోన్ చేసి చెప్తారు, ఇది అధికారంలో ఉన్నా లేకపోయినా. మీ ఫ్యామిలీ చూస్తే సార్, ఘట్టమనేని ఫ్యామిలీ, మీ మాటల్లో విన్నా మాకు తెలిసిన దానికి డైరెక్ట్గా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే మీకు అసలు ఏ అపాయింట్మెంట్ అక్కర్లేదు, డైరెక్ట్గా వాకిన్ దేశ రాజకీయాలు. ఇక్కడ వైఎస్ఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీలో మీవి ఇది అందరికీ తెలిసిందే. అలాంటిది ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు ప్రాఫెసీ ఏదైనా ఫ్యూచర్ అది కాదు, కానీ మహేష్ బాబు గారికి ఎలా ఉంటుంది దట్ ఈ రాజకీయాల పరంగా? అఫ్కోర్స్ నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడినప్పుడు కూడా హీ నెవర్ షోడ్ దట్ ఎనీ ఇంక్లైనేషన్. బట్ ఎందుకు రాజకీయ రంగంలో అంత ప్రామినెంట్గా రాలేకపోయారు ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు?
జనరల్గా మహేష్కి పెద్ద ఇంట్రెస్ట్ లేదు రాజకీయ మహేష్ ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు వెళ్ళి క్రిస్తు గారు ఎంతో కొంత నష్టపోయారు అనేది అతని ఉద్దేశం. ఏ రకంగా సార్? కెరియర్లో ఓకే ఓకే. అంటే కెరియర్ వదిలేసి వెళ్ళారు ఒక వర్గం. రైట్ రైట్. ఇప్పుడు అన్ని వర్గాలు చూస్తేనే సినిమా. కరెక్ట్ సార్. సో ఏ వర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు మహేష్. ఎందుకంటే ఇప్పుడు కొత్త ట్రెండ్, చాలా హెల్దీ ట్రెండ్ ఏంటంటే సార్, ఏ సినిమా హీరో ఫ్యాన్స్ అయినా అందరు హీరోల్ని చూస్తున్నారు. అది ఎన్టీఆర్ కృష్ణ గారు స్టాల్ వార్డ్స్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఫ్యాన్స్కి ఎప్పుడు గొడవే. ఆ గొడవ తర్వాత కూడా వచ్చింది సార్. అదే సినిమాల నుంచి రాజకీయాల నుంచి అన్నీ. మేము మీతో మాట్లాడుతూ కేవలం సినిమాలకే పర్టైన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు, బికాజ్ యు ఆర్ దేర్ ఇన్ పాలిటిక్స్ యాజ్ వెల్. మీరు చూసారు, చాలా పరిపాలనలు చూస్తూ వస్తున్నారు. వైఎస్ఆర్ గురించి మీరు మాట్లాడారు. అఫ్కోర్స్ ఆయన 5 సంవత్సరాలుగా ఉంటేనే ఉన్న ఇంపాక్ట్ చాలామంది రాజకీయ నాయకులు మొత్తం ఎంటైర్ కెరీర్లో రాదు. అది ఆయన క్రియేట్ చేయగలిగారు, రైట్. ఆ తర్వాత మీరు వైఎస్ఆర్ పార్టీలో కూడా ఉన్నారు, రైట్ సార్. ఇప్పుడు అఫ్కోర్స్ వేరే పార్టీలో కూడా ఉన్నారు. ఎలా ఉంది సార్ కరెంట్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి అంటే కనుక, పార్టీలకు అతీతంగా చెప్పాలి అంటే వాట్ ఈస్ యువర్ జెన్యూన్ ఫీలింగ్? అంటే ప్రెసెంట్ పాలిటిక్స్ ఎనీథింగ్ ఇట్ ఈస్ సార్, ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్లో ఫ్రీ కరెంట్ కానీ సార్, ఆరోగ్యశ్రీ కానీ సార్, ఇలాంటి 2-3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఫీజ్ ఇంప్రూవ్మెంట్, లైఫ్ చేంజింగ్ ఫర్ పీపుల్. ఫ్రీ కరెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా తీసేయలేదు. రైతులకు ఒకసారి ఫ్రీ కరెంట్ ఇచ్చినాక ఆరోగ్యశ్రీ కూడా అంతే. అవును సార్. ఈ కొనసాగింపు చేయాల్సిందే కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా. ఇప్పుడు మొత్తం దేశ రాజకీయాలే మారిపోతున్నాయి. ట్రూ, వెరీ ట్రూ. ఇవాళ టవరింగ్ పర్సనాలిటీ మోడీ గారిలో ఒక స్టూడెంట్ యాక్సెస్గా షేక్ అయిపోయారు. అంటే ఉన్న రాజకీయాలు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాం అని పెంచుకుంటూ వెళ్ళడం వెళ్ళిపోయినాయి. మామూలుగా సంక్షేమ పథకాల పేరు చెప్పి మన బడ్జెట్స్ చూసుకోకుండా ప్రామిస్లు పెరిగిపోతాయి. కరెక్ట్ సార్. ఎక్కడో చోట కరెక్షన్ కావాలి, కరెక్షన్ రావాలి. అఫ్కోర్స్ దట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇంకా అంటే ఇన్నేళ్ళు మన స్వాతంత్ర భారతదేశంలో మనం 4th లార్జెస్ట్ ఎకానమీగా పెరుగుతున్నాం అని చెప్తున్నప్పటికీ ఇది స్టిల్ అ వెల్ఫేర్ స్టేట్. వాళ్ళకి అందాల్సినవి వాళ్ళకి అందాలి. బట్ మీరు చెప్పినట్టు ఒక లైన్ అంటూ ఉండాలి ఖచ్చితంగా. ఆ రకంగా ఆలోచించే రోజులు ఎప్పుడు వస్తాయో మరి చూడాలి. మీది ఎలా ఉండబోతుంది సార్? హౌ డూ యూ ప్రొజెక్ట్ యువర్ పొలిటికల్ కెరియర్? దట్ వాట్ ఆర్ యూ ఆస్పైరింగ్? ఎలా ఉండబోతుంది? ఏ పదవిలో మిమ్మల్ని మీరు చూడాలి? పెద్దగా అసలు పొలిటికల్గా ఏదో ఉన్నది చేయటమే తప్ప, ఎవరికన్నా అడ్వైజ్లు ఇవ్వటమే తప్ప. ఇప్పుడు జనరల్గా ఏంటంటే దేశవ్యాప్తంగా 10 crore, ఈ మధ్య ఎక్కడో చూశాను అనాలిసిస్, 10 crores పీపుల్ నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగులు అంటే దేనికి పనిచేయడానికి పనికిరారు వాళ్ళు. అలానే వాళ్ళు చేయగలిగే పని ఏమీ లేదు. అంటే ఏదో డిగ్రీ చదివామంటే అకౌంట్స్ రాయడానికి పనికి రావట్లేదు. దానికి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్. లేకపోతే 11th వరకు చేసి ఆఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమన్నా ఎలక్ట్రీషియనో, ప్లంబరో, డ్రైవింగో వాటికి వెళ్ళలేకపోతున్నారు. అంటే ఏదైనా వృత్తి అర్థమైంది సార్. అది ఏమీ చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు దేశవ్యాప్తంగా. వీళ్ళకి సొల్యూషన్ ఏర్పాటు చేయాలి. మరి ఏ గవర్నమెంట్ వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఏముంది, మామూలుగా ఒక కార్పొరేషన్ స్థాయికి దిగిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితి ఏ రాష్ట్రం అయినా సార్, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ జీతాలకి పెన్షన్లకి సరిపోతున్నాయి. ఏమైనా వస్తే సెంట్రల్ గ్రాంట్ రావాలి ఏదైనా పని చేయాలంటే. అంటే రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో చాలా లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా
రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి. ఇది మంచి ట్రెండ్ అంటారా సార్? ఆ? ఇది మంచి ట్రెండ్ అంటారా? కాదు మనం మామూలుగా ఏ రాష్ట్రం అందులో పర్టికులర్ సదరన్ స్టేట్స్ అవును సెల్ఫ్ సఫిషియెంట్గా పెరిగినాయి ఇన్నాళ్ళు. అవును సార్, ఎగ్జాక్ట్లీ అవును సార్. సో ఇప్పుడు ఈ డీసెంట్రలైజేషన్ అనేది తగ్గిపోతుంది, ఒక సెంటర్ పవర్ ఎక్కువైపోతుంది అనేది కూడా వినిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అది ఎంతవరకు కరెక్టో మరి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా మారుతాయో కూడా చూడాలి. మీరు నేను ఎందుకు రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందంటే కేవలం రాజకీయాలే కాదు, వార్తలైనా సరే సునిశ్చితంగా చూసే దృష్టి మీ సొంతం అని నేను విన్నాను. న్యూస్ వాచ్ అనే కార్యక్రమం మీ బ్రెయిన్ చైల్డ్ అని కూడా నేను విన్నాను. సో న్యూస్ వెనక ఒక న్యూస్ వచ్చిందంటే దాని వెనక స్టోరీ ఏంటి అనేది మీరు అనాలిసిస్ చేసేవాళ్ళు అనేది కూడా మాకు తెలిసింది. వేర్ దిస్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ కమ్యూనిజం అనేది మీ బ్లడ్లో? 25 ఏళ్ల క్రితం అది. ఆఫ్ కోర్స్ మై ప్రోగ్రామ్ నేమ్ ఇస్ ఫ్లాష్ బ్యాక్. ఒక్కో పేపర్లో సేమ్ న్యూస్ని డిఫరెంట్ స్టైల్లో మారుస్తారు. వార్త ఒకటే వార్త మెయిన్గా మార్చే విధానం ఎప్పుడో 25 years బ్యాక్ ఉంది. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఒక పేపర్ చూస్తే ఇదే ఉంటుంది, ఒక ఛానల్ చూస్తే ఇదే ఉంటుంది అనేది ముద్ర పడిపోయింది. న్యూట్రల్గా విశ్లేషణ చేయటం తగ్గింది. కానీ దీంట్లో ఒకటి సార్, అంటే ప్లీజ్ ఐ విల్ షేర్ మై వ్యూ, కరెక్ట్ మీ సార్. అంటే ఇప్పుడు నాణ్యానికి ఒకవైపుది ఒకళ్ళు చూపిస్తే మరోవైపుది ఇంకొకళ్ళు చూపించాల్సిన అవసరం వచ్చిన నేపథ్యంలోనే ఇలా ఉంది అనేది కూడా లేకపోలేదు కదా, విచ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. వార్తను డిస్టార్ట్ చేసినప్పుడు ఇంకో రెండో రకం ఉంటుంది కదా, వార్తకు రెండో నాణ్యం ఉంటుంది. అది ఇంకో ఛానల్లో చూసి ఇంకొక వర్షన్ కరెక్ట్ రైట్. చూపించే ప్రాసెస్లో వీళ్ళు పూర్తిగా చేయట్లే, చేసేవాళ్ళు అంటే రెండు బ్యాలెన్స్ చేసేటప్పుడే జర్నలిజం పక్కదారి పట్టింది. ట్రూ, వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. హౌ డు యూ సీ సార్ ఇప్పుడు లీడర్స్? ఎన్టీ రామారావు గారు అంటే మీ పరిధిలో చెప్తున్నాను, చూసిన దాంట్లో మన రాష్ట్రానికి సంబంధించి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, వైఎస్ఆర్ని చూశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఒక్కొక్క మాటలో చెప్పాలి అంటే కనుక? యూ కెన్ బీ వెరీ ఫ్రాంక్, ఆనెస్ట్, నో ప్రాబ్లం. ఇప్పుడు రామారావు కొన్ని పంచాయతీరాజ్ తీసుకొచ్చే పంచాయతీలు అది ఇప్పటికీ మంచిగా జరిగింది. పట్టువారి కన్ను వ్యవస్థను రద్దు చేసి ఆడవాళ్ళకి ఏదో హక్కు కల్పించారు 50%. అది ఆస్తి అట్లా ఏదో ఇల్లు కట్టిద్దాం పేదవాడికి రూపాయి బియ్యం అన్నాడు. ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ ఆయన ముద్ర వేశాడు. ప్లస్ అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మన హక్కులు కాపాడటం అనే యాంగిల్లో వెళ్ళారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చినప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కానీ, ఈ ఫ్రీ కరెంటు నష్టం అప్పుడు ఇబ్బంది అవుద్దేమని కొంతమంది వాదించినా కూడా ఆయన కన్విన్స్ చేసి ఎలా చేయగలరని చేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అని కానీ, సిటీ ఔటర్ రింగ్ రోడ్ అని కానీ, ఈ ఐటీ స్పేస్ అని, ఈ మాదాపూర్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి ఆయన పరిధిలో ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి ఆయన ప్రపోజ్ స్కీమ్స్ అని కొన్ని చేసి ఈ పోర్ట్లు డెవలప్మెంట్ అనేది చేశారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు సార్. ఎవరి పార్టీలకు అతీతంగా కూడా నేను వినింది ఏంటంటే ఎడ్యుకేషన్లో వచ్చిన రిఫార్మ్స్ 5 సంవత్సరాల్లో స్కూల్స్ మారిన విధానం, స్కూల్స్లో మౌలిక వస్తువులు, అవును సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి చేశారు, పోర్ట్స్ ఒకటి, కరెక్ట్, కనెక్టివిటీ అని వచ్చు, లేకపోతే ఏం చేసినా పది తక్కువైపోయింది. స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్సెస్ సపోర్ట్ చేయట్లే ఇవాళ. అది సార్, ఓకే, ప్రతిదానికి సెంట్రల్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అగేన్స్ట్గా వెళ్ళే పరిస్థితులు లేవు.